మీ పుట్టినరోజు తేదీని బట్టి, అంటే నెలలో మీరు జన్మించిన రోజు నంబర్ను బట్టి మీరు ఎలా సంపాదిస్తారు, ఏ వృత్తులు మీకు కలిసి వస్తాయి, మీకు మంచి సమయం ప్రారంభం ఎప్పుడు అవుతుంది, మీకు మీ వయసును బట్టి ఏ ఏ సంవత్సరాలలో మంచి మార్కులు కలిగి అదృష్టం వరిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది తాము ఎలా సెటిల్ అవుతామని బెంగతో ఉంటారు. అలాంటి వారికి ఈ వీడియో జ్యోతిష శాస్త్రం ప్రకారం మీకు మంచి సమయం గురించి సూచిస్తుంది. ముందుగా మీరు నెలలో 1వ తేదీ లేదా 10వ తేదీ లేదా 19వ తేదీ లేదా 28వ తేదీలో పుట్టినట్లయితే మీరు స్వయం కృషితో సంపాదిస్తారు. మీకు ఏ ఏ వృత్తులు సెట్ అవుతాయంటే ఉద్యోగం, ఏజెంట్, డాక్టర్, ఇంజనీర్, నాయకులు. మీకు మంచి సమయం ప్రారంభమయ్యేది మీకు 28 సంవత్సరాల వయసు నుండి అదృష్టం కలిసి వస్తుంది. ఇక మీ జీవితంలో అదృష్టం కలిగి మంచి మార్పులు సంభవించే సంవత్సరాలు వచ్చి 10వ సంవత్సరం, 19వ సంవత్సరం, 28వ సంవత్సరం, 37వ సంవత్సరం, 46, 55వ సంవత్సరం, 64 సంవత్సరముల వయసులో మీకు అదృష్టం మరియు మంచి మార్పులు కలుగుతాయి. ఇక మీరు ఏ నెలలోనైనా సరే 2వ తేదీ లేదా 11వ తేదీ లేదా 20వ తేదీ లేదా 29వ తేదీ పుట్టినట్లయితే మీరు బాగా సంపాదిస్తారు. మీకు పలుకుబడి బాగా ఉంటుంది. మీకు బాగా సెట్ అయ్యే వృత్తులు రచయితలు, కళాకారులు, నటులు, వ్యాపారులు. మీకు మంచి సమయం ప్రారంభమయ్యే సంవత్సరం వచ్చి మీకు 29వ సంవత్సరం నుండి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇక మీ జీవితంలో అదృష్టం కలిగి మంచి మార్పులు కలిగే సంవత్సరాలు వచ్చి 11వ సంవత్సరం, 20వ సంవత్సరం, 29వ సంవత్సరం, 38వ సంవత్సరం, 47వ సంవత్సరం, 56వ సంవత్సరం, 65వ సంవత్సరముల వయసులో మీకు అదృష్టం కలిగి మార్పులు కలుగుతాయి. ఇక మీరు ఏ నెలలోనైనా సరే 3వ తేదీ లేదా 12వ తేదీ లేదా 21వ తేదీ లేదా 30వ తేదీలో జన్మించినట్లయితే మీకు బాగా డబ్బు, కీర్తి, అదృష్టం కలుగుతాయి. మీకు సెట్ అయ్యే వృత్తులు వచ్చి అధికారులు, ఉద్యోగాలు, నాయకులు, పలుకుబడి వ్యక్తులవుతారు. మీకు మంచి సమయం ప్రారంభమయ్యే సంవత్సరం మీకు 30 సంవత్సరముల వయసు నుండి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇక మీ జీవితంలో అదృష్టం కలిగి మంచి మార్పులునిచ్చే సంవత్సరాలు వచ్చి 12వ సంవత్సరం, 21వ సంవత్సరం, 30వ సంవత్సరం, 39వ సంవత్సరం, 48వ సంవత్సరం, 57వ సంవత్సరం, 66వ సంవత్సరం వయసులలో మీకు అదృష్టం కలిగి మంచి మార్పులు కలుగుతాయి. ఇక మీరు ఏ నెలలోనైనా సరే 4వ తేదీ లేదా 13వ తేదీ లేదా 22వ తేదీ లేదా 31వ తేదీలో జన్మించినట్లయితే మీరు బాగా సంపాదిస్తారు. మీకు బాగా సెట్ అయ్యే వృత్తులు ఇంజనీర్లు, టెక్నీషియన్ ఉద్యోగాలు, వ్యాపారాలలో బాగా కలిసి వస్తుంది. ఇక మీకు బాగా కలిసి వచ్చే సంవత్సరం వచ్చి మీకు 31వ సంవత్సరం నుండి అదృష్టం కలిసి వస్తుంది. ఇక మీకు జీవితంలో అదృష్టం కలిసి వచ్చి మంచి మార్పులు కలిగే సంవత్సరాలు వచ్చి 13వ సంవత్సరం, 22వ సంవత్సరం, 31వ సంవత్సరం, 40వ సంవత్సరం, 49వ సంవత్సరం, 58వ సంవత్సరం, 67వ సంవత్సరముల వయసులలో మీకు అదృష్టం మరియు మంచి మార్పులు కలుగుతాయి. ఇక మీరు ఏ నెలలోనైనా సరే 5వ తేదీ లేదా 14వ తేదీ లేదా 23వ తేదీలో జన్మించినట్లయితే మీరు బాగా తెలివితేటలతో సంపాదిస్తారు. ఇక మీకు కలిసి వచ్చే వృత్తులు వచ్చి గుమస్తా, బ్యాంక్, ఎల్ఐసి, డాక్టర్లు, లాయర్, వ్యాపారం మంచి మార్పులు కలుగుతాయి. నటులు కావచ్చును. ఇక మీకు అదృష్టం కలిసి వచ్చే సంవత్సరం వచ్చి మీకు 32వ సంవత్సరం నుండి అదృష్టం కలిసి వస్తుంది. ఇక మీ జీవితంలో అదృష్టం కలిగి మంచి మార్పులు కలిగే సంవత్సరాలు వచ్చి 14వ సంవత్సరం, 23వ సంవత్సరం, 32వ సంవత్సరం, 41వ సంవత్సరం, 50వ సంవత్సరం, 59వ సంవత్సరం, 68వ సంవత్సరముల వయసులలో మీకు అదృష్టం కలిగి మంచి మార్పులు చూస్తారు. ఇక మీరు ఏ నెలలోనైనా సరే 6వ తేదీ లేదా 15వ తేదీ లేదా 24వ తేదీలో జన్మించినట్లయితే మీరు అదృష్టంతో బాగా సంపాదిస్తారు. ఇక మీకు బాగా కలిసి వచ్చే వృత్తులు వచ్చి ఆర్కిటెక్ట్, డెకరేటర్స్, నటులు, వ్యాపారం, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి.
ఇక మీకు ఏ సంవత్సరం నుండి అదృష్టం కలిసి వస్తుందంటే మీకు 33వ సంవత్సరం నుండి అదృష్టం కలిసి వస్తుంది. ఇక మీ జీవితంలో అదృష్టం కలిగి మంచి మార్పులు కలిగే సంవత్సరాలు వచ్చి 15వ సంవత్సరం, 24వ సంవత్సరం, 33వ సంవత్సరం, 42వ సంవత్సరం, 51వ సంవత్సరం, 60వ సంవత్సరం, 69వ సంవత్సరం వయసులలో మీకు అదృష్టం కలిగి మంచి మార్పులు చూస్తారు. ఇక మీరు ఏ నెలలోనైనా సరే 7వ తేదీ లేదా 16వ తేదీ లేదా 25వ తేదీలలో జన్మించినట్లయితే మీకు ఏ లోటు రాదు, అవసరాలు గడుస్తాయి. మీకు బాగా సెట్ అయ్యే వృత్తులు, కళాకారులు, జ్యోతిష్కులు, ఉద్యోగం, వ్యాపారాలు చేసుకోవచ్చును. ఇక మీకు బాగా కలిసి వచ్చే సంవత్సరం వచ్చి మీకు 34వ సంవత్సరం నుండి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇక మీ జీవితంలో బాగా కలిసి వచ్చి మంచి మార్పులు కలిగే సంవత్సరాలు వచ్చి 16వ సంవత్సరం, 25వ సంవత్సరం, 34వ సంవత్సరం, 43వ సంవత్సరం, 52వ సంవత్సరం, 61వ సంవత్సరం, 70వ సంవత్సరం వయసులలో మీకు అదృష్టం కలిగి మంచి మార్పులు చూస్తారు. ఇక ఏ నెలలోనైనా సరే మీరు 8వ తేదీ లేదా 17వ తేదీ లేదా 26వ తేదీలలో జన్మించినట్లయితే మీరు డబ్బులు బాగా సంపాదిస్తారు. మీకు బాగా సెట్ అయ్యే వృత్తులు వచ్చి ఇంజనీర్, డాక్టర్, పోలీస్, నటులు, వ్యాపారులు, యోగులు, మంత్రగాళ్ళు. మీకు ఏ సంవత్సరం నుండి అదృష్టం కలిసి వస్తుందంటే మీకు 35వ సంవత్సరం నుండి అదృష్టం కలిసి వస్తుంది. ఇక మీ జీవితంలో అదృష్టం కలిగి మంచి మార్పులు కలిగే సంవత్సరాలు వచ్చి 17వ సంవత్సరం, 26వ సంవత్సరం, 35వ సంవత్సరం, 44వ సంవత్సరం, 53వ సంవత్సరం, 62వ సంవత్సరం, 71వ సంవత్సరముల వయసులలో మీకు అదృష్టం కలిగి మంచి మార్పులు చూస్తారు. ఇక మీరు ఏ నెలలోనైనా సరే 9వ తేదీ లేదా 18వ తేదీ లేదా 27వ తేదీలలో పుట్టినట్లయితే మీరు బాగా సంపాదిస్తారు, ధనప్రాప్తి ఉంటుంది. మీకు బాగా సెట్ అయ్యే వృత్తులు వ్యవసాయం, డాక్టర్, ఏజెంట్, లాయర్, రాజకీయాలు కలిసి వస్తాయి. మీకు ఏ సంవత్సరం నుండి బాగా కలిసి వస్తుందంటే మీకు 36వ సంవత్సరం నుండి అదృష్టం కలిసి వస్తుంది. ఇక మీకు జీవితంలో బాగా అదృష్టం కలిసి వచ్చి మంచి మార్పులు చూసే సంవత్సరాలు వచ్చి 18వ సంవత్సరం, 27వ సంవత్సరం, 36వ సంవత్సరం, 45వ సంవత్సరం, 54వ సంవత్సరం, 63వ సంవత్సరముల వయసులలో మీకు అదృష్టం కలిగి మంచి మార్పులు చూస్తారు. కాబట్టి జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ యొక్క పుట్టినరోజు అంటే నెలలో ఏ రోజు పుట్టారో ఆ రోజును బట్టి మీ యొక్క సెటిల్మెంట్ ఏ సంవత్సరంలో అవుతుందో జ్యోతిష శాస్త్రం ప్రకారం తెలుసుకున్నాం.